మార్కెట్లో ఎంత కొత్త వస్తువైనా కొత్త టెక్నాలజీ అయినా అది ఎండ్ కస్టమర్కు చేరాలంటే తగిన మార్కెటింగ్ వ్యూహం అవసరం. అలా జరగాలంటే ఒక మార్కెటింగ్ టీం ఉండాలి. దీనికి ప్రధానంగా MBA చేసిన నిపుణుల బృందం అవసరం. ప్రస్తుత జనాభాకు తగిన సౌకర్యాలు కల్పనలో పెరిగిన టెక్నాలజీతో పాటు పరిశ్రమ అవసరాలు మారడంతో మేనేజ్మెంట్ కోర్సులు కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. ప్రస్తుతం MBAలో చాలా స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్ని స్పెషలైజేషన్లు ప్రత్యేకంగా ఆయా విభాగాల్లో సేవలు అందించడానికే రూపొందాయి. కొన్ని సంస్థలు ప్రత్యేకంగా సెక్టరల్ MBA దిశగా కోర్సులు అందిస్తున్నాయి. సాధారణ MBA విద్యార్థులు మార్కెటింగ్ లో ప్రతి విభాగానికి సూట్ అవుతారు. అదే సెక్టరల్ MBAలో ఒక విభాగంలో సేవలు అందిస్తోన్న సంస్థల అవసరాలు తీరేలా ఈ కోర్సు రూపొందుతోంది. ఈ కోర్సు చేసిన వారి అవకాశాలు ఆ రంగంతో ముడిపడి ఉంటాయి. దాదాపు కెరియర్ మొత్తం సంబంధిత విభాగంలో సేవలు అందిస్తోన్న సంస్థల్లోనే కొనసాగాలి. అందువల్ల ఏ తరహా సంస్థల్లో ఏ విభాగంలో సేవలు అందించాలని కోరుకుంటున్నారో పూర్తి స్పష్టతతో సెక్టరల్ MBA వైపు అడుగులు వేయాలి. బి ఫార్మసీ విద్యార్థి సాధారణ MBA బదులు ఫార్మాస్యూటికల్ మేనేజ్మెంట్ కోర్సులో చేరితే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. అలాగే BAలో రూరల్ డెవలప్మెంట్ కోర్సులు చదువుకున్న వారు MBA రూరల్ మేనేజ్మెంట్ చేస్తే తగిన అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. అదేవిధంగా కార్పొరేట్ హాస్పిటల్లో సేవలు అందించాలనుకునే వారికి హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్స్ బెస్ట్ ఆప్షన్. సెక్టరల్ MBA కోర్సులు ఎక్కువగా ప్రైవేట్ బిజినెస్ స్కూల్స్ లో ఉంటున్నాయి. దీనితో క్యాంపస్ ప్లేస్మెంట్స్ లోనూ మంచి అవకాశాలు దక్కించుకోవచ్చు. పరిశ్రమ అవసరాలతో పాటు మన నైపుణ్యాలు ఆసక్తులకు అనుగుణంగా సెక్టరల్ MBAలో సరైన రంగం ఎంచుకోవాలి. సెక్టరల్ MBAకు అండర్ గ్రాడ్యుయేట్ లో సంబంధిత కోర్సు చదివిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. MNCల్లో ఈ స్పెషలైజేషన్ MBAకు మంచి డిమాండ్ ఉంది. స్థానిక మార్కెట్ పరిస్థితులు, అంతర్జాతీయ ట్రెండ్ ఈ రెండింటికి సరిపోయేలా ఉత్పత్తులను తయారు చేయించడం, వ్యాపారాభివృద్ధి, బిజినెస్ ఎక్స్పెన్షన్, ప్రచారం కల్పించడం లాంటివన్నీ వీరు చూసుకుంటారు. జాతీయ సంస్థలతో పాటు పలు బహుళ జాతి సంస్థలు సైతం గ్రామీణాభివృద్ధిలో తమ సహకారం అందిస్తున్నాయి. ప్రస్తుతం చాలా వరకు కార్పొరేట్ కంపెనీలు సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా గ్రామాలను అభివృద్ధి చేస్తున్నాయి. స్థానిక వనరులపై దృష్టి సారించి అక్కడి ఉత్పత్తులను మార్కెట్ చేయడం పైన కృషి జరుగుతోంది. ఆర్గానిక్ ఫుడ్, డైరీ ప్రొడక్ట్స్, ఎరువులు, క్రిమి సంహారకాలు, వ్యవసాయ ఉత్పత్తులు తదితర సంస్థల్లో పెద్ద ఎత్తున అవకాశాలు లభిస్తాయి. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా రాణించాలని ఆశించే వారి కోసం కూడా సెక్టరల్ MBAలో ప్రత్యేకంగా కోర్సులు ఉన్నాయి. రోగికి వైద్యులు ఎంత ముఖ్యమో ఆసుపత్రుల నిర్వహణకు ఆ విభాగంలో నైపుణ్యం ఉన్నవారికి అంతే ప్రాధాన్యం ఉంటుంది. ఇప్పటికే పలు సంస్థలు PGలో హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్స్ అందిస్తున్నాయి. వీటిలో కొన్ని వైద్య విద్య అభ్యసించిన వారికి మాత్రమే ప్రవేశాలు కల్పిస్తుండగా మరికొన్ని సంస్థలు అన్ని రకాల గ్రాడ్యుయేట్లకు అవకాశం కల్పిస్తున్నాయి. లాజిస్టిక్స్, సప్లై చైన్ అత్యంత వేగంగా విస్తరిస్తున్నాయి. ప్రతి వ్యాపారానికి వస్తువులు, సరుకులు సమగ్రంగా పంపిణీ చేయడం, గోడౌన్ల నిర్వహణలో లాజిస్టిక్ నిపుణుల సేవలే కీలకం. లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ ద్వారా ఈ సేవలు నిర్వహిస్తారు. అన్ని రకాల వ్యాపార సంస్థల్లోనూ వీరికి అవకాశాలుంటాయి. బిజినెస్ అనలిటిక్స్ ప్రస్తుతం అన్ని వ్యాపార రంగాల్లో విస్తరిస్తోంది. బీటెక్లోనే కాకుండా MBAలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సుతో కార్పొరేట్ సంస్థల్లోని AIML ప్రాజెక్టులకు పర్యవేక్షణ విభాగంలో వీరి సేవలు కీలకం.